హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. ఈరోజు కథ సీతారామం పార్ట్ 6 ముగింపు. రచయిత కిరణ్మయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? డాక్టర్ని అయ్యుండి అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అదిగో అప్పుడు దిగింది రంగంలోకి మా అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి ఒకరోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలి అంది. మొదట పొట్టు చేసిన ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే ఒప్పుకున్నాను. జరిగిన విషయం అంతా ఆవిడికి చెప్పాను. అప్పుడు ఈవిడ, ఒరే మనవడా, ఇందులో నువ్వు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదేముంది? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు మన సమస్య ఏంటి? ఆ అమ్మాయి మొదటి నుంచి నీ గురించి మంచిగానే అర్థం చేసుకుంది, కానీ తర్వాత నువ్వు ఏ విషయంలో తనకు నచ్చలేదో చెప్పి వెళ్ళిపోయింది. అందులో మరి నీ తప్పు ఉంది కదా. ఆ తప్పు కరెక్ట్ చేసుకోవడమే ఈ సమస్యకి పరిష్కారం. నువ్వు మనీ మైండెడ్ కాదని, నీకు ప్రాణం విలువ తెలుసని చేతకి నిరూపించగలిగితే నీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అది ఎలా చేయాలో నువ్వే జాగ్రత్తగా ఆలోచించు, తప్పకుండా మంచి దారి దొరుకుతుంది అని చెప్పింది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలు నాకు కరెక్ట్ అనిపించాయి. బాగా ఆలోచించి నేను ఒక ప్లాన్కి వచ్చాను. నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సీత పరిచయం నుంచి అన్నీ చెప్పి నేను నా అభిప్రాయం చెప్పాను. అమ్మా నాన్న, నా ఫ్యూచర్ కోసం మీరు దాచిపెట్టిన ప్రాపర్టీలోంచి కొంత నాకు ఇచ్చి సహాయం చేయగలరా? నేను ఇంకో హాస్పిటల్ని పెట్టాలనుకుంటున్నాను అనగానే అమ్మా నాన్న ఎందుకు అనే ప్రశ్న వేయకుండా ఓకే చెప్పారు. అప్పుడు మా అమ్మమ్మ, నీ హాస్పిటల్కి నా పేరు మీద ఉన్న 100 ఎకరాల ల్యాండ్ నీకు ఇస్తానురా, అక్కడ హాస్పిటల్ కట్టు అంది. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ అని, మీకు కూడా అని మా పేరెంట్స్కి చెప్పాను. అలా మొదలైంది మన సీతా ఫౌండేషన్. అందులో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా విక్రమ్ అని తన కథను పూర్తి చేశాడు రామ్. విక్రమ్, తెలుసు సార్, మనం అందులో 2 యూనిట్స్ పెట్టాం. ఒక దాంట్లో ఎవరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నా వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల బాగా అయ్యే అవకాశం ఉంటే ఫ్రీగా చేయిస్తాం. ఇప్పటికీ 99 ఆపరేషన్స్ చేయించాము. రెండో యూనిట్లో OSA అంటే ఆన్ ది స్పాట్ అంబులెన్స్. ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ అవసరం అయితే 5 నిమిషాల్లో అక్కడ ప్రత్యక్షం విత్ మెడికల్ సపోర్ట్. ఇప్పటికీ 88 ప్రాణాలు కాపాడాం అన్నాడు రామ్. అందుకే మొన్న కూడా మీటింగ్ అటెండ్ అయ్యి మన హాస్పిటల్కి ఫండ్స్ వచ్చేలా చేశాము. ఇంకా సీత కోసం వెయిటింగ్ అన్నాడు. సీతా ఫౌండేషన్లో రిసెప్షన్లో కొన్ని వివరాలు అడుగుతుండగా హాయ్ అని వెనకాల నుంచి పిలిచారు. రామ్ వెనక్కి తిరిగి చూసి ఎవరు అన్నట్టుగా చూస్తుంటే, ఏంటి గుర్తుపట్టలేదా? నేను శాంతి, అహల్య మేడం. రామ్ ఒకప్పటి క్లాస్ టీచర్, వాళ్ళ అమ్మాయిని అంది. రామ్ వెంటనే, ఓ సారీ, చాలా ఇయర్స్ అయిపోయింది కదా చూసి, అందుకే గుర్తుపట్టలేదు అన్నాడు. శాంతి, చాలా మార్పు వచ్చింది నీలో. కనీసం తల ఎత్తి అసలు మాట్లాడేవాడు కాదు, కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్వీస్ అంతా విన్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. రామ్, ఇదంతా ఒకళ్ళ వచ్చిన మార్పు అంటూ జరిగిందంతా శాంతికి చెప్పాడు. ఇంతకీ నీ ఫ్రెండ్ సీత, అదే నా చెంప పగలగొట్టిందే, ఎలా ఉంది? ఎంతమంది చెంపలు పగలగొట్టింది ఇప్పటిదాకా అని నవ్వాడు. శాంతి ఒక్క నిమిషం తడబడినా తనకి అర్థమైంది. రామ్ చెప్పే సీత తన ఫ్రెండ్ సీత ఒక్కరే అని. ఆ విషయం రామ్కి తెలియదని. వెంటనే శాంతి, అయితే మొత్తం 99 మందికి ఫ్రీగా సర్జరీ చేయించారన్నమాట. సరే, 100 కేస్ కోసం వెయిట్ చెయ్యి అని రామ్ భుజంపై తట్టి వెళ్ళిపోయింది. రామ్కి శాంతి మాటలు వెరైటీగా అనిపించాయి. తనలో తాను నవ్వుకుని తన వర్క్ కంటిన్యూ చేసుకున్నాడు. రామ్ తన 100వ కేసు ఉన్న రోజు ఒక చిన్న సెలబ్రేషన్ చేయాలనుకున్నాడు. కంగ్రాట్స్ రామ్, సక్సెస్ఫుల్గా 100 కేస్ పూర్తి చేసినందుకు అని అందరూ విష్ చేస్తుంటే రామ్కి చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా తన మనసులో వెలితి అలానే ఉంది. తన సీత కోసం ఎదురుచూపులు ఇంకా అలానే ఉన్నాయి. రామ్ తన క్యాబిన్కి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. అంతలో విక్రమ్, సార్ మిమ్మల్ని ఈరోజు సర్జరీ అయిన పేషెంట్ తాలూకు వాళ్ళు కలవాలనుకుంటున్నారు, పంపమంటారా అని అడిగాడు. ఓకే అని కళ్ళు మూసుకుని సీతను తలుచుకుంటూ, సీత, నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా ముందు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటే, మే ఐ కమ్ ఇన్ సార్ అని ఒక గొంతు వినిపించేసరికి కళ్ళు తెరిచాడు. అంతే, ఎదురుగా సీత ఉంది. కానీ మళ్ళీ రామ్ ముఖం తెల్లబోయింది. తన మనసులో, ఇదేంటి, ఎప్పుడు నా సీతని కలవాలనుకున్నా ఈమె ఎదురొస్తుంది? ఏ కృష్ణ, ఎందుకు నాకు ఈ పరీక్ష అనుకుని, ఎస్ చెప్పండి, మీరు ఎందుకు నన్ను కలవాలనుకున్నారో అని అడిగాడు ఎవరో తెలియనట్టు. వెంటనే సీత రామ్ దగ్గరికి వచ్చి ఇంకొక చెంప మీద కొట్టి, ఇదిగో ఇంకొక చెంప మిగిలిందని వచ్చాను అనగానే రామ్కి కోపం చిజెత్తుకొచ్చింది. నీకేమైనా పిచ్చా అని తిట్టే లోపల, ఇంకా ఎన్నిసార్లు రావాలిరా నీ ఎదురుగా, నిన్ను డైరెక్ట్గా కలవాలని అని సీత రామ్ నుదుటిపై ముద్దు పెట్టింది. అంతే, రామ్కి అసలు విషయం అర్థమయ్యి
సీత చేతులని తన చేతిలోకి తీసుకుని నుదురు పెట్టి ఏడ్చేశాడు. సారీ రామ్, నేను చాలా బాధ పెట్టాను. చిన్నప్పుడు కొట్టాను కదా, మరి నా మీద కోపం పోయిందా? ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంది సీత. రామ్ జస్ట్ 1 మినిట్ అని తన జేబులోంచి ఒక పేపర్ తీసి, సమస్యను పరిష్కారంగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, అసాధ్యంను సాధ్యంగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, ఆవేదనను ఆనందంగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, దూరంను దగ్గరగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, విషంను అమృతంగా మారుస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే, ప్రపంచాన్నే జయిస్తాను నీ ప్రేమ నా చెంత ఉంటే అని ఒక కవిత చదివి, సీత నువ్వు నన్ను ఆ రోజు కలవాలనుకున్నప్పుడు నీకు ఈ కవిత చెప్పాలనుకున్నాను అన్నాడు. చాలా బాగుంది రామ్ అంది సీత. ఇంతలో క్యాబిన్లోకి శాంతి, విక్రమ్, రామ్ పేరెంట్స్, అమ్మమ్మ, సీత వాళ్ళమ్మ, అర్జున్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ విజిల్ వేసుకుంటూ లోపలికి వచ్చారు. అప్పుడు శాంతి, రామ్ చెప్పానా 100 కేసు కోసం ఎదురు చూడమని? ఇదిగో అర్జున్, ఈ అర్జున్ సీత దత్తత తీసుకున్న అర్జునే అంది నవ్వుతూ. రామ్ వెంటనే అంటే సీతని నువ్వు అంటూ ఉంటే శాంతి, అవును రామ్, ఆ రోజు నీతో మాట్లాడిన తర్వాత నాకు పరిస్థితి మొత్తం అర్థమైంది. సీత ఇక్కడి నుంచి వెళ్లే ముందు నన్ను కలిసి జరిగింది చెప్పి ఏదైనా అవసరం ఉంటే కలవమని తన కాంటాక్ట్ ఇచ్చింది. సీత అబ్రాడ్లో ఉండడం వల్ల నువ్వు చేసేది ఏది తెలియలేదు. నీతో మాట్లాడిన తర్వాత సీతకి ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను. అందుకే తను అర్జున్కి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ప్లాన్ విరమించుకొని ఇక్కడికి తీసుకువచ్చింది. అసలు ఈ సమస్యకి మొదలు నేను కాబట్టి పరిష్కారం కూడా నేనే అవ్వాలనిపించింది. అందుకే ఇలా అని శాంతి చెప్పింది. రామ్, శాంతి నువ్వు సమస్యకి మొదలు కాదు, ఈ సీతారామం పరిచయానికి కారణం నువ్వు, ఇప్పుడు సీతారామం పరిణయానికి కారణం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అలా ఇద్దరూ పెళ్లి చేసుకుని అందరికీ మంచి చేస్తూ హాయిగా జీవించారు. కథ ఇంకా అయిపోలేదండోయ్. కొన్ని రోజులకి సీత అనాథలకి పేదవాళ్ళకి చదువు నేర్పించడం కోసం ఒక ఫౌండేషన్ మొదలుపెట్టింది. దాని పేరేంటో చెప్పుకొని చూద్దాం. కరెక్ట్గా చెప్పారు, రామ్ ఫౌండేషన్. సీతారాముడు పేర్లున్న ప్రతి కథలోనూ వాళ్ళు దూరం అయిపోరండి. మనలాంటి కథలో మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటారు. శుభం. మరి మన సీతారామం కథ ఓవరాల్గా ఎలా అనిపించిందో కామెంట్ చేసి కథని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.